హలో న్యూట్రీ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూట్రీవర్స్ అకాడమీ. సో ఎస్, ఇవాళ నేను మీకు ఒక మంచి గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నాను. మెయిన్గా ఇది ఎంఎస్సి స్టూడెంట్స్కి, మెయిన్లీ ఎంఎస్సి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎస్, సో ఇవాళ నేను మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటంటే రీసెర్చ్ థీసెస్ గురించి మీకు ఇవాళ నేను గైడెన్స్ ఇవ్వాలి అనుకుంటున్నాను. సో జనరల్గా థీసెస్ అనేది 4th సెమిస్టర్ స్టార్టింగ్ నుండే, అంటే 3rd సెమిస్టర్ ఎగ్జామ్స్ అయిపోయిన ఫస్ట్ డే నుండే మీకు ఈ రీసెర్చ్, ఈ థీసెస్ మీద మేడమ్స్ వాళ్ళు ప్రెషర్ చేస్తారు. అంటే మిమ్మల్ని మోటివేట్ చేస్తారు, మీకు ఏ టాపిక్ మీద ఇంట్రెస్ట్ ఉంది, లేకుంటే ఏం తీసుకుంటారు అనేది. సో వాళ్ళు జనరల్గా మీరు ఆప్ట్ చేసుకునే ఆ రీసెర్చ్ టాపిక్ మీద వాళ్ళు మీకు గైడెన్స్ అనేది ఇస్తారు. సో ఇది జనరల్గా యూనివర్సిటీ రూల్ ఎలా ఉంటుందంటే, మీ ఇష్టం, మీకు ఏ కోణంలో మీకు ఇంట్రెస్ట్ ఉంది, అంటే ఇన్ విచ్ ఎవర్ జనరల్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు డూ థీసెస్ వర్క్ అనేది మీ చాయిస్కే వదిలేస్తారు. కొన్ని అఫిలియేటెడ్ కాలేజెస్ వాళ్ళు ఏం చేస్తారనంటే మేడమ్స్ వాళ్ళే మనకి టాపిక్స్ అనేది ఇస్తారు. ఇంకొన్ని కాలేజెస్ వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ వాళ్ళు ఆల్రెడీ చేసిన రీసెర్చ్ ఎక్స్పెరిమెంట్స్ లేకుంటే వాళ్ళు ఇచ్చే గైడెన్స్ వేరేలా ఉంటుందన్నమాట, పీడిఎఫ్స్ లాగా అలాంటివన్నీ ఇస్తారనమాట. సో ఐ వోంట్ గో ఇన్ టు దట్. కాకపోతే మీరు ఎంఎస్సి ఫైనల్ ఇయర్కి వచ్చారు అంటే థీసెస్ లేనిది మీరు ఎంఎస్సి క్వాలిఫైడ్ అని అర్థం కాదు. సో మీకు జనరల్గా ఎంటైర్ సెమిస్టర్, అంటే ఫోర్త్ సెమిస్టర్ ఎంటైర్ మీకు ఈ థీసెస్ వర్క్ మీదనే ఉంటుంది. నేను యూనివర్సిటీలో చదివానండి. సో నాకు యూనివర్సిటీస్ రూల్స్ పరంగానే నా థీసెస్ వర్క్ అనేది అయిపోయింది. సో ఈ థీసెస్ వర్క్ మాకు 3rd సెమిస్టర్ అయిపోయినాక వెంటనే, ఎగ్జామ్ రాసినాక వెంటనే మాకు 4th సెమిస్టర్ స్టార్టింగ్లోనే మాకు ఫస్ట్ చెప్పిన ఏంటంటే, మీకు నచ్చిన ఒక జనరాలు, అంటే జనరల్గా మనకి రీసెర్చ్ అనేటివి మీరు రీసెర్చ్ మెథడాలజీలో నేర్చుకుంటుంటారు. రీసెర్చ్ అంటే ఏంటిది అనేది కంప్లీట్గా 3rd సెమిస్టర్లో మీకు రీసెర్చ్ మెథడాలజీ అనే పేపర్ ఉంటుంది. ఆ పేపర్లో మీరు ప్రతిదీ నేర్చుకుంటారు కదా. సేమ్ ఆ నేర్చుకున్నదే ఈ థీసెస్ వర్క్లో మనము ప్రాక్టికల్గా పెట్టాలన్నమాట. మనం జనరల్గా రీసెర్చ్ మెథడాలజీ ప్రాక్టికల్స్లో మెయిన్, మీడియం, క్యాలిక్యులేషన్స్ పార్ట్స్ అనేటివి నేర్చుకుంటాము. సో ఆ క్యాలిక్యులేషన్ పార్ట్స్ అనేటివి మనకి ప్రాక్టికల్ సెషన్ చేసేటప్పుడు, అంటే మీరు స్టాటిస్టికల్ అనాలిసిస్ చేసేటప్పుడు మీకు అవి యూజ్ అవుతాయి. అందుకే ఆ మిగతా ఇవి ఏమీ లేకుండా ఓన్లీ క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది 3rd సెమిస్టర్లో మనకి ప్రాక్టికల్గా నేర్పిస్తారు. 4th సెమిస్టర్కి వచ్చేసరికి మీరు నేర్చుకున్న ఎంటైర్ రీసెర్చ్ మెథడాలజీ అనేది మీరు ఎంటైర్ ఒక ప్రాక్టికల్గా మీరు ఒక పేపర్ వర్క్ తోటి ప్రాక్టికల్గా చేసి చూపించాలి. 4th సెమిస్టర్కి వచ్చేసాక ఫస్ట్ మీ గైడ్ మేడం ఇట్లా గ్రూప్స్ వైజ్గా డివైడ్ చేస్తారు కదా మేడమ్స్కి, ఇంత గ్రూప్ మెంబర్స్ అనేటివి. సో అట్లా మీ గ్రూప్లో ఇది ఇండివిజువల్ వర్క్ అండి. ఫస్ట్లీ డిగ్రీలో గ్రూప్ వైజ్గా కొన్ని వర్క్స్ ఇస్తారు, అంటే గ్రూప్ వైజ్గా థీసిస్ చేసేది కూడా ఉంటుంది. మనం డిగ్రీలో కూడా బ్లాక్ బుక్ చేస్తాము, కానీ అప్పుడు కొన్ని రికగ్నైజ్డ్ కాలేజెస్ కానీ, కొన్ని గైడ్లైన్స్ లేని కాలేజెస్ జనరల్గా పీడిఎఫ్స్ ఇచ్చేసి మనం రాయమంటారు. కానీ ఇక్కడ ఎలా ఉంటుంది అని అంటే, మీకు కంప్లీట్గా ఇది ప్రొఫెషనలైజ్డ్ అనమాట. మీకు ప్రాజెక్ట్కి కూడా మార్క్స్ ఉంటాయి. మాకు 2000 మార్క్స్ ఉండే. సో మీకు అట్లాగానే వీటికి కూడా మార్క్స్ ఉంటాయి. సో దాంట్లో మీరు పాస్ అయితేనే మీరు ఎంఎస్సి క్వాలిఫైడ్ అని అర్థం. సో ఇది మీరు పక్కాగా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు కమింగ్ టు ది టాపిక్. సో మీరు ఎలా చేయాలి, ఫస్ట్ ఏం చేయాలి మీకు క్లియర్గా చెప్పాలి అని అంటే, గైడ్ మేడమ్స్ వాళ్ళు మీకు ఓన్లీ మీరు ఎంచుకున్న టాపిక్లో, మీరు చూస్ చేసుకున్న టాపిక్లోనే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి మీకు గైడ్ చేస్తారు. గైడ్ చేయడం అంటే ఏంటి, ఎంటైర్ మీ వర్క్ని ఒకసారి రిఫర్ చేసి ఏవైనా చిన్న చిన్న తప్పులు ఉంటే, గ్రామటికల్ మిస్టేక్ ఉంటే, లేకుంటే ఇలా కాకుండా ఇలా కూడా చేయొచ్చు అని మాత్రమే మీకు చెప్తారు. వాళ్ళు ఎలాంటి హెల్ప్ కూడా చేయరు. స్టాటిస్టికల్ అనాలిసిస్ మొత్తం మీరే చేయాలి, మెథడాలజీ మొత్తం మీరే చేయాలి, టైటిల్ మొత్తం మీరే పెట్టాలి, ప్రతిదీ మీరే చేయాలన్నమాట. సో ప్రతిదీ ఇలా మీరు చేసుకుంటూ వెళ్తూ ఉంటే యుల్ నో, ఈజీగా పెద్ద కష్టం అనిపించే అంత ఏముండదు. మీకు రీసెర్చ్ అంటే ఏంటో అర్థమైతే మిగతాదంతా అర్థమవుతుంది. సో అంత పెద్దగా అయ్యో ఎలాగా టైటిల్ ఎలా చూస్ చేసుకోవడం, ఆబ్వియస్గా ప్రెషర్ ఉంటుంది. జనరల్గా మేము కూడా గో త్రూ అయినాం. కాకపోతే నాకు థ్యాంక్స్ టు మై సీనియర్ కొంచెం లైక్ గైడ్ ఇచ్చిందనమాట. ఏం పర్లేదు, ఇలా చేస్తే ఇలా బాగుంటుంది, ఇట్లా
వెళ్తే మనము వెళ్తూ ఉన్న కొద్దీ మేడమ్స్ వాళ్ళు మనకు గైడ్ చేస్తారు, మీరు దిగినాక సెట్ అవుతుంది అనేసి. సేమ్ అది కూడా నేను కూడా అలానే చెప్తాను. సో జనరల్గా దిగితే అన్నీ ఈజీగానే అవుతుంది. సో మీ ఎంఎస్సిలో వచ్చేసాక మీకు ప్రాక్టికల్స్ అనేటివి తక్కువ అవుతాయి. 4th సెమిస్టర్స్కి వచ్చాక మీకు ప్రాక్టికల్స్ అనేవి తక్కువ అవుతాయి. జనరల్గా మనకి FSM పేపర్ ఉంటుంది కదా, ఫుడ్ సర్వీస్ మేనేజ్మెంట్ అని. ఈ ఫుడ్ సర్వీస్ మేనేజ్మెంట్లో ఒకటి ఉంటుంది స్టాండర్డైజేషన్ అనేసి, దాంట్లో మీకు ఫుడ్ సేల్ ఉంటుంది. సో ఈ ఫుడ్ సేల్ మీరు డైరెక్ట్ ప్రాక్టికల్గా మీరు చేసేస్తారు, ఒకటి అయిపోతుంది. సో మిగతా ఇంకా 2 పేపర్స్ ఉంటే ఆ 2 పేపర్స్ కూడా ప్రజెంటేషన్స్ తోటి, కేస్ స్టడీస్ తోటి కంప్లీట్ అయిపోతుంది, డైట్ కౌన్సిలింగ్ అండ్ అడ్వాన్స్ న్యూట్రిషన్. సో అడ్వాన్స్ న్యూట్రిషన్లో జనరల్గా మీకు మార్కెట్ సర్వే ఉన్న ప్రజెంటేషన్స్ ఉంటుంది. డైట్ కౌన్సిలింగ్లో కూడా ఒక కౌన్సిలింగ్ సెషన్ ఉంటుంది, అలాగే మీకు ప్రజెంటేషన్స్ ఉంటాయి. అవి కూడా ఫ్లోలో అయిపోతాయి, పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా ఏమి ఉండదు. ప్రాక్టికల్ పేపర్స్కి ప్రతిదీ ప్రాక్టికల్గా అయిపోతుంది. రిటర్న్ వర్క్స్ కన్నా ఎక్కువ ప్రాక్టికల్గా ఇన్వాల్వ్ అవ్వడం ఉంటుంది. సో దానికి మార్క్స్ ఇస్తారు మేడమ్స్ వాళ్ళు జనరల్గా. సో అఫిలియేటెడ్ కాలేజెస్ వాళ్ళకు కూడా ఇదే ప్రాసెస్ జరిగిందని నా ఫ్రెండ్స్తో నేను విన్నాను. సో ఐ వాజ్ నాట్ నేను వెళ్ళి అక్కడ చూడలేదు, బట్ నా ఫ్రెండ్స్ చెప్పిన పరంగానైతే సో దిస్ ఈస్ ద ప్రాసెస్ దట్ దే వెంట్ త్రూ అఫిలియేటెడ్ కాలేజెస్. బట్ యూనివర్సిటీలో అయితే మేము ప్రతిదీ ప్రాక్టికల్గా చేసి వీ హ్యావ్ డన్ ఎవ్రీథింగ్. సో వీ మేనేజ్డ్ అవర్ థియరీస్, వీ మేనేజ్డ్ అవర్ ప్రజెంటేషన్స్, వీ మేనేజ్డ్ అవర్ సెమినార్స్, వీ మేనేజ్డ్ అవర్ ప్రాక్టికల్స్ అండ్ వీ ఆల్సో మేనేజ్డ్ అవర్ థీసెస్. సో జనరల్గా థీసెస్ వర్క్లో మీకు గైడ్ మేడమ్స్ వాళ్ళే డివైడ్ చేసుకొని వాళ్ళ రూల్ పరంగా వాళ్ళు మెంబర్స్ని డివైడ్ చేసేసి, అంటే స్టూడెంట్స్ని డివైడ్ చేసి వాళ్ళ గైడ్ కింద వేసేసుకుంటారు. అలా వేసుకున్నాక వెంటనే ఏం చేస్తారు అని అంటే, ఫస్ట్ డే మీకు నచ్చిన ఒక టాపిక్ పట్టుకరండి, ఒక 5 to 6 or 10 ఎన్లిస్ట్ చేసుకోవాలి టాపిక్స్ అనేటివి. సో ఈ టాపిక్స్ని ఎలా ఎన్లిస్ట్ చేయాలి, ఫస్ట్ మీకు ఈ టాపిక్స్ని ఎలా ఎన్లిస్ట్ చేయాలి అనేది క్లియర్గా తెలిసి ఉండాలి. సో న్యూట్రిషన్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎలా అంటే, సో మనకి జనరల్గా డిఫరెంట్ టైప్ ఆఫ్ రీసెర్చ్ మెథడాలజీస్ ఉంటాయండి జనరల్గా. సో నేను చేసింది అయితే పబ్లిక్ న్యూట్రిషన్ మీద చేశాను. సో అలాగా ఇప్పుడు ప్రొడక్ట్ డెవలప్మెంట్, కేస్ స్టడీస్, ఎక్స్పెరిమెంటల్ అనమాట. సో కేస్ స్టడీస్ లేకుంటే అబ్జర్వేషనల్ స్టడీస్, లేకుంటే యూ కెన్ ఆల్సో డూ పబ్లిక్ హెల్త్ న్యూట్రిషన్, యూ కెన్ ఆల్సో డూ న్యూట్రిషనల్ ఎపిడమాలజీస్. సో ఇలాగా డిఫరెంట్ టైప్స్ అనేటివి ఉంటాయి అన్నమాట, మీరు డిఫరెంట్గా తీసుకోవచ్చు. సో జనరల్గా తీసుకునే టాపిక్స్ అయితే ప్రొడక్ట్ డెవలప్మెంట్ అండ్ పబ్లిక్ హెల్త్ అండి. అంటే వల్నరబుల్ పీపుల్ మీద ఏదో ఒక దాని మీద మీరు రీసెర్చ్ చేయడం అనమాట. సో ఇది డిస్క్రిప్టివ్ స్టడీస్ అనేటివి ఎంఎస్సిలో తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారు అని అంటే, సో మనం ఇక్కడ ఒక టాపిక్ని ఎంచుకునే ముందు వీ నీడ్ టు నో ఏమని టైం పీరియడ్లో అవుతుందా. ఒక సెమిస్టర్ అనేది 3 to 4 months ఉంటుంది, రైట్. సో ఓవరాల్గా 6 monthsలో మనకి సెమిస్టర్ అనేది ఎండ్ అవుతుంది. సో అంటే మన చేతిలో ఉన్నది ఎంత, 4 months. ఎందుకు 2 months, 1 month మనం థియరీస్ కంప్లీట్ ఇచ్చేసేయాలి, 1 month ప్రాక్టికల్స్కి కంప్లీట్గా ఇచ్చేసేయాలి. మళ్ళీ ఈ 4 monthsలో మనము ప్రజెంటేషన్స్, కేస్ స్టడీస్ని కూడా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది కదా. సో మన అటెండెన్స్ని కూడా మెయింటైన్ చేయాలి, 75% ప్లస్ ఉండాలి అటెండెన్స్ కూడా. సో ఇవన్నిటిని మనం మేనేజ్ చేయాలి అని అంటే, మనం ఆ టాపిక్ని మనకి ఎంత వీలవుతుంది అనే దాని మీద ఉంచేసుకొని మనం టాపిక్ని అనేది గ్రాస్ప్ చేసుకోవాల్సి ఉంటుంది. సో జనరల్గా మీరు టాపిక్ని చూస్ చేసుకునే ముందు మీరు అది చేయగలుగుతారా, లేకుంటే మీకు ఫీజబుల్గా ఉందా, లేకుంటే మీరు కాస్ట్ ఎఫెక్టివ్గా ఉందా, అంటే యూ కెన్ ప్రొవైడ్ ద కాస్ట్ వాట్ యు ఆర్ డూయింగ్, అంటే మీరు ఇప్పుడు చేసే దాని మీద మీరు కాస్ట్ పెట్టగలుగుతారు. ప్రొడక్ట్ డెవలప్మెంట్ చేయాలి అని అంటే మీరు ఖచ్చితంగా కాస్ట్ అనేది యూజ్ చేయాలి, అంటే మనీ ఇవ్వాలి, ఎవాల్యుయేషన్కి మనీ ఇవ్వాలి కదండి. సో అట్లాగా సో మీరు ఆ కాస్ట్ అనేది పెట్టగలుగుతారా, లేదు నాకు శాంప్లింగ్ సైజ్, రైట్. సో అవన్నీ మళ్ళీ వస్తాను. సో కాకపోతే మీరు అది చేయగలుగుతారా లేదా, మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా, అది మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు ఒక టాపిక్ మీద నేను చేస్తానబ్బా అని అనిపిస్తే మనం అది ఎంత కష్టమైనా చేయగలుగుతాం కదా. సో అట్లాగనే మీరు ఆ టాపిక్ని కూడా అంతే వైజ్గా ఆప్ చేసుకోవాలి. ఏదో ఈజీగా ఉంటుంది కదా అని మీరు ఆప్ చేసుకున్నారనుకో, అది కాదు, అస్సలకే కాదు. ఎందుకనంటే మీరు టైటిల్ చూస్ చేసుకున్నారు అని అంటే మీకు మినీ ప్రపోజల్ అనేది రెడీ అయిపోయి ఉండాలి.
అంటే మీకు ఒక టైటిల్ ఇచ్చినాక ఒక గ్యాప్, ఒక 1 వీక్ గ్యాప్ తర్వాత మినీ ప్రపోజింగ్ అనేది ఉంటుంది, ప్రజెంటేషన్ అనేది ఉంటుంది. అంటే మొత్తం 3 మేడమ్స్ వస్తారు. 3 మేడమ్స్ వచ్చి కూర్చుంటారు. వాళ్ళు మన ప్రజెంటేషన్స్ని చూస్తారు. మన గైడ్ మేడం ఉంటుంది, వేరే వాళ్ళ టీమ్ గైడ్ మేడమ్స్ ఉంటారు, గైడ్ మెంబర్స్ కూడా ఉంటారు. అంటే మనతో పాటు వేరే గైడ్ మెంబర్స్ కూడా ఉంటారు, అలాగే మేడం కూడా ఉంటుంది. సో వాళ్ళు మన ప్రజెంటేషన్ని మిస్టేక్ లేకుండా రివ్యూ అనేది ఇవ్వాలి. సో ఎంటైర్ ఎంఎస్సీలో నేర్చుకునే ఈ మినీ ప్రపోజల్ ఆర్ ప్రపోజల్ ఆఫ్ ది రీసెర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ప్రపోజల్ ఆఫ్ రీసెర్చ్ నేను తర్వాత చెప్తాను, కాకపోతే ఒక రఫ్గా మీకు ఇవాళ రీసెర్చ్ గురించి అయితే చెప్తాను. సో జనరల్గా అలా వచ్చి మనకి రివ్యూ ఇవ్వాలి. ఆ రివ్యూలో మనం సక్సీడ్ అయినాము అని అంటే మనం నెక్స్ట్ పైలట్ స్టడీకి వెళ్ళిపోవచ్చు అనమాట. సో పైలట్ స్టడీ అంటే ఏంటి జనరల్గా, అది కూడా నేను తర్వాత చెప్తాను. సో ముందైతే మనము టాపిక్ వచ్చేద్దాం. సో టాపిక్లో జనరల్గా చెప్పినట్టే ఫీజిబుల్గా మీకు అయ్యేనంతగా, ఇప్పుడు జనరల్గా నేను ఫిజికల్లీ ఛాలెంజ్డ్, రైట్? సో ఇప్పుడు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కాబట్టి నేను ఎక్కువ దూరము ట్రాన్స్పోర్టేషన్కి నాకు ప్రాబ్లం అవుతుంది. సో నాతో పాటు ఇంకొకరు ఉండాలి, రైట్? సో మళ్ళీ నేను చేసిన ప్రతి థీసిస్ వరకు నేను మేడంకి కరెక్ట్ డేట్స్లో, అంటే పీరియడ్ డేట్స్ అనేది ఇస్తారు మనకి, ఈ డేట్లోనే ఇది కంప్లీట్ చేయాలి అనేసి. సో ఆ డేట్లో మనం కంప్లీట్ చేసి మేడంకి చూపిస్తేనే మనకు మార్క్స్ పడతాయి. అంటే వాళ్ళ గైడ్ మేడం ఒక డే ఇస్తుంది కంప్లీట్గా మీరు చేసిన ఎంటైర్ వర్క్ చూపించడానికి. సో అట్లా వీక్ డేస్ అనేటివి ఉంటాయి. అంటే ప్రతి వీక్కి ఒక డే ఉంటుంది మనకి, మన గైడ్ మేడంతో ఇంటరాక్ట్ అవ్వడానికి, డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి. సో ఆ రోజే ఆమె అన్నీ చూసేసి మ్యామ్ చూసేసి మనకి మార్క్స్ అనేది వేస్తుంది. అక్కడే మనకు అటెండెన్స్ కూడా పడుతుంది. మనకు ఖచ్చితంగా ఆ డే రోజు వెళ్ళాలి, లేకుంటే మార్క్స్ పడవు. వాటికి కూడా మార్క్స్ ఉంటుంది, వాటికి కూడా అటెండెన్స్ ఉంటుంది. మినిమం 90+ అటెండెన్స్ అనేది ఉండాలి. ఓకే, సో అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మీరు తర్వాత ఏంటి, ఇప్పుడు నేను ఫిజికలీ ఛాలెంజ్డ్ కాబట్టి నేను ఎక్కువ దూరం వెళ్ళలేను. నేను మళ్ళీ శాంపిలింగ్ కూడా నాకు ప్రాబ్లం అవుతుంది, డాటా కలెక్షన్ అప్పుడు ప్రాబ్లం అవుతుంది. సో అందుకే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నా చుట్టూరు ఉన్న ఎన్విరాన్మెంట్ నేను మంచిగా అబ్జర్వ్ చేసి, సో నాకు ఏదైతే సెట్ అవుతుంది అనేది నేను ఆలోచించుకొని నేను చేసిన స్టడీ మాత్రం అది రివీల్ చేయొచ్చు ఎందుకంటే నేను ఆల్రెడీ ఇంటర్నేషనల్ జర్నల్లో కూడా పబ్లిష్ చేసేసాను. సో మై స్టడీ ఈజ్ అసెస్మెంట్ ఆఫ్ న్యూట్రిషనల్ స్టేటస్ అమాంగ్ విజువల్లీ ఇంపైర్డ్ యంగ్ అడల్ట్స్ ఫీమేల్స్. సో నేను ఇక్కడ వల్నరబుల్ అంటే నేను విజువల్లీ ఇంపైర్డ్ ఫీమేల్ స్టూడెంట్స్ మీద తీసుకున్నాను టాపిక్. సో నా టాపిక్ ఏంటి, అసెస్మెంట్ ఆఫ్ న్యూట్రిషనల్ స్టేటస్. సో వాళ్ళ న్యూట్రిషనల్ స్టేటస్ నేను తెలుసుకోవడానికి ఎవరి మీద ప్రత్యేకంగా ఓన్లీ విజువల్లీ ఇంపైర్డ్ ఫీమేల్స్ మీద మాత్రమే చేశాను. నా ఎక్స్క్లూజన్ క్రైటీరియా పరంగా నాకు దొరికిన మెంబర్స్ని నేను తీసుకున్నాను. 2 లొకేషన్స్లో నేను చేశాను. సో ఆ 2 లొకేషన్స్లో దొరికిన వాళ్ళే నేను తీసుకున్నాను. ఎందుకు అని అంటే మన రీసెర్చ్కి వేరే వాళ్ళు వచ్చి మన దాంట్లో పాల్గొనాలి అంటే కొంచెం పడుతుంది కదా. సో వాళ్ళ కన్సెంట్ కూడా ఉండాలి కదా. సో అందుకనేసి నాకు ఈ రూల్స్ ఇవన్నీ రెగ్యులేషన్స్ ఇవన్నీ అయ్యాక నాకు ఓవరాల్గా సో ఐ వాజ్ డన్ ది ఎంటైర్ స్టడీ. సో డాటా కలెక్షన్కి మినిమం టైం పడింది. సో మీరు రీసెర్చ్ ప్రపోజల్కి టైం పెట్టుకోవాలి, డాటా కలెక్షన్కి టైం పెట్టుకోవాలి, పైలట్ స్టడీకి టైం పెట్టుకోవాలి, అండ్ ఎవ్రీథింగ్ విల్ స్టార్ట్ విత్ డాటా కలెక్షన్ ఇట్ సెల్ఫ్. మీకు శాంపిలింగ్ సైజెస్ రెడీ అయిపోయి, మీ లొకేషన్ రెడీ అయిపోయి, మీరు అనుకున్న ఆ ఎక్స్క్లూజన్ క్రైటీరియాకి వాళ్ళు ఇంక్లూడ్ అవుతున్నారా లేదా చూసేసుకుంటే యు ఆర్ రెడీ. సగం పని అయిపోయినట్టు. 50% పని డాటా కలెక్షన్ అయిపోయింది అని అంటే 50% పని అయిపోయినట్టు. క్వశ్చనరీస్ తయారుండాలి డాటా కలెక్షన్ కంటే ముందు. ఆబ్వియస్గా మీరు వెళ్ళాలి అంటే ఏమన్నా ఒకటి అడగాలి కదా, అంటే క్వశ్చనరీ ఉండాలి కదా. అంటే మినీ ప్రపోజల్ అప్పుడే మీరు క్వశ్చనరీ తోటి కూడా రెడీ ఉండాలన్నమాట. సో టైటిల్ వచ్చేసింది అని అంటే మనకి మెథడాలజీ రెడీగా ఉండాలి, క్వశ్చనరీ రెడీగా ఉండాలి, స్టాటిస్టికల్ అనాలిసిస్ ఆఫ్టర్ డాటా కలెక్షన్ అని చెప్పుకున్నా పర్లేదు, పర్మిట్ ఇస్తారు మినీ ప్రపోజల్ అప్పుడు. సో అట్లాగా
కాకపోతే స్టాటిస్టికల్ అనాలిసిస్ ఉంటే మీరు ఇంటర్నేషనల్ జర్నల్స్లో లేకుంటే నార్మల్ జర్నల్స్లో పబ్లిష్ చేయడానికి ఉంటుంది. కంపల్సరీ స్టాటిస్టికల్ అనాలిసిస్ అనేది పెట్టుకోవడానికి ట్రై చేయండి. లేకుంటే మీన్ ఆర్ పర్సంటేజెస్ తోటి పెట్టుకున్నా నో ప్రాబ్లం, తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి కూడా. సో ఇలాగా. సో టైటిల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు అసెస్మెంట్ చేయాలనుకుంటున్నారా, లేకుంటే మీరు ఎక్స్పెరిమెంట్ చేయాలనుకుంటున్నారా, ప్రోడక్ట్ని డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారా? మా ఫ్రెండ్ మాత్రం డయాబెటీస్ మీద ఒక ప్రోడక్ట్ అనేది డెవలప్ చేసిందండి. ఇంకొక అమ్మాయి కూడా కర్డ్తో యోగర్ట్ తోటి ఇంకొక దాని మీద ఒక డిసీజ్ మీద కూడా తను ప్రోడక్ట్ని డెవలప్ చేసింది. ఒక 2 to 3 మెంబర్స్ ప్రోడక్ట్ డెవలప్మెంట్లో ఉండే. నేను మాత్రం పబ్లిక్ హెల్త్ న్యూట్రిషన్ చూశాను. ఎందుకంటే నా ఆన్లైన్ స్టడీ ప్లస్ ఆఫ్లైన్ స్టడీ, నేను ట్రాన్స్పోర్ట్గా వెళ్ళాను, అక్కడ డాటాను కలెక్ట్ చేసుకున్నాను. మళ్ళీ నేను ఆన్లైన్లో కూడా వేరే క్వశ్చనరీస్ నాకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలనడానికి నేను ఆన్లైన్ స్టడీ కూడా తీసుకున్నాను. సో ఎస్, సో ఇట్లాగా మీరు ఈ రీసెర్చ్ అనేది స్టార్ట్ చేయాలి. సో ప్రతిదీ ఇట్ ఈస్ ఇంటర్లింక్డ్ అనమాట. ప్రతిదీ ఇంటర్లింక్డ్, అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. సో ఎస్, సో ఇప్పుడు మీరు ట్రెండింగ్ టాపిక్స్ అంటే టైటిల్ టాపిక్స్ మీద ఎట్లాగా చేయాలి. ట్రెండింగ్ ఉండాలి, టాపిక్ మంచిగా ఉండాలి, ఫీజిబుల్గా ఉండాలి. అంటే మీరు ఎలా సెర్చ్ చేయాలి, అసలు నేను టైటిల్ ఎలా చేయాలి? ఆర్టికల్ సబ్మిషన్ ఉంటుంది, చెప్పడమే మర్చిపోయా. మీరు మీ ప్రాజెక్ట్కి అంటే మీరు ఇచ్చే రీసెర్చ్ ప్రపోజల్కి ఫస్ట్ మినీ ప్రపోజల్కి 5 ఆర్టికల్స్ ఇవ్వాలి. సో ఆ 5 ఆర్టికల్స్ అనేది ఎలా ఇస్తారు, ఎలా సెర్చ్ చేస్తారు? అసలు ఫస్ట్ మీరు ఏం టాపిక్ చూజ్ చేసుకోవాలనుకుంటున్నారు? ఫస్ట్ మీరు స్ట్రక్ అయ్యేదే నేను దేని మీద చేయాలి అనేది కదా. సో అది మీరు ఎలా చేయాలి అని అంటే సో ఎస్, సో జనరల్గా నేను మీకు ఇక్కడ చూపిస్తాను ఎలా టాపిక్స్ అనేటివి చూడాలి, ఏంటి ట్రెండింగ్స్ అనేటివి. సో ముందుగా మీరు ఒక టాపిక్ అనుకున్నారండి. ఫర్ సపోజ్ మీరు న్యూట్రిషనల్ స్టేటస్ మీద అనుకుంటున్నారు. ఏదో ఒక జీరియాట్రిక్ మీదనో, వర్కింగ్ ఉమెన్స్ మీదనో, లేకుంటే ఓల్డ్ ఏజ్ జీరియాట్రిక్ అంటే ఇది ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉంటాయి కదా వాళ్ళ మీదనో, లేకుంటే స్కూల్ గోయింగ్ చిల్డ్రన్స్ మీదనో న్యూట్రిషనల్ స్టేటస్ అసెస్మెంట్ అనుకుందాము. సో అసెస్మెంట్ అనుకున్నారు కాబట్టి మీకు ఆబ్జెక్టివ్స్ తెలవాలి. అంటే ఆబ్జెక్టివ్స్ ఎలా తెలవాలి, మీ ఏమది? ఫర్ సపోజ్ ఒక టైటిల్ ఇస్తాను, అసెస్మెంట్ ఆఫ్ న్యూట్రిషనల్ స్టేటస్ అమాంగ్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్. ఓకే, స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ ఇన్ హైదరాబాద్. ఓకే, ఇన్ హైదరాబాద్. సో ఇప్పుడు మీ టైటిల్ ఇది. కాకపోతే మీకు ఆ టైటిల్ వచ్చింది, మీకు ఒక ఆబ్జెక్టివ్స్ రావాలి అంటే ఏం చేయాలనుకుంటున్నావు? అసెస్మెంట్ అంటే ఆంథ్రోపోమెట్రిక్ మెజర్మెంట్స్ తీసుకుంటావు. ఓకే, ఒక ఆబ్జెక్టివ్ అయిపోయింది. ఇంకేం తీసుకుంటావు? నీ గ్యాప్ ఏంటి స్టడీలో? గ్యాప్ ఆఫ్ ది స్టడీ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. గ్యాప్ ఆఫ్ ది స్టడీ ఈజ్ నథింగ్ బట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది స్టడీ. ఓకేనా? నువ్వు ఇదే స్టడీ కామన్గా తీసుకునే స్టడీ, నీ స్టడీలో ఏంటిది, వాట్ యుల్ సే యూనిక్ ఏంటి, నీ స్టడీలో యూనిక్ ఏంటి అంటే నువ్వు ఆ గ్యాప్ని అనేది ఫిల్ చేయాలి కదా, ఆ బ్లాంక్ని అనేది ఫిల్ చేయాలి. ఎలా తెలవాలి అంటే నువ్వు ఆ రిలేటెడ్ వాటి మీద నువ్వు ముందుగా ఆర్టికల్స్ని సేకరించాలి. అంటే యూ నీడ్ టు షో ద ప్రూఫ్. వీళ్ళు చేశారు, నేను కూడా చేస్తాను, కాకపోతే ఐ డిఫరెన్షియేట్ విత్ అనదర్ ఆబ్జెక్టివ్స్. అంటే ఎలాగా యాజ్ ఇట్ ఈస్ తీసుకోవాలని కాదు. స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ అనేది యూనిక్, న్యూట్రిషనల్ స్టేటస్ అనేది యూనిక్, అసెస్మెంట్ అనేది యూనిక్. అది ఎక్కడ చేస్తున్నావు? హైదరాబాద్లో చేస్తున్నావు. అవునా? హైదరాబాద్లో ఎంతోమంది చేస్తుంటారు. నువ్వు తీసుకునే లొకేషన్ అయి యూనిక్ అయి ఉండొచ్చు. ఏదో ఒక రకంగా యూనిక్నెస్ అనేది చూపించాలి. ఓకే, అండ్ ఆల్సో ఆర్టికల్స్ అనేటివి కొంచెం రిలేటెడ్ ఉండాలి. ఫర్ సపోజ్ ఇప్పుడు ముందుగా మనం ఒకసారి ఆర్టికల్స్నే చూద్దాం ఇదే టైటిల్ మీద. సో ఈ ఆర్టికల్స్ని మీరు ఎలా సెర్చ్ చేయాలి అని అంటే మీరు ఫస్ట్ గూగుల్ స్కాలర్ అనేది ఒకటి ఉంటుంది. ఐ ట్యాప్ హియర్. సో గూగుల్ స్కాలర్ అనేది ఉంటుంది. ఇక్కడ గూగుల్ స్కాలర్ అనేది క్లిక్ చేస్తే మీకు ఫస్ట్లోనే కనిపిస్తుంది కదా గూగుల్ స్కాలర్ అనేసి. ఈ గూగుల్ స్కాలర్ దగ్గరికి వెళ్ళేసి మీరు ఇక్కడ టైప్ చేయాలి, కీవర్డ్స్ తోటి టైప్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ న్యూట్రిషనల్ స్టేటస్ ఆఫ్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్. ఓకే, ఆఫ్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్. సో ఇలా సెర్చ్ చేసినాక మనకి ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ చూడండి, ద న్యూట్రిషనల్ స్టేటస్ ఆఫ్ స్కూల్ ఏజ్డ్ చిల్డ్రన్, వై షుడ్ వీ కేర్.
ఇట్లాంటివి వచ్చినాయి కదా. న్యూట్రిషనల్ స్టేటస్ ఆఫ్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్, అసెస్మెంట్ ఆఫ్ న్యూట్రిషనల్ స్టేటస్ ఆఫ్ 7 to 10 years స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ ఆఫ్ అలహాబాద్ డిస్టిక్ ఎ రివ్యూ. సో ఇట్లా ఇవన్నీ వచ్చిన ఆర్టికల్స్ 2008లో వచ్చింది. మనం 2024లో ఉన్నాం కాబట్టి ఇయర్ కూడా క్లిక్ చేసేసుకోండి 2024 అనేది. ఎందుకనంటే ట్రెండింగ్ టాపిక్ అనేది మనకి చూపిస్తుంది అనమాట. ఓకే, సో ట్రెండింగ్ టాపిక్ అనేది చూపిస్తుంది. దాంతో కూడా మనము టైటిల్ని మాడిఫై చేసుకోవచ్చు. సో న్యూట్రిషనల్ స్టేటస్ ఆఫ్ స్కూల్ ఏజ్ చిల్డ్రన్ 5 to 19 years ఇన్ సౌత్ ఏషియా ఎ స్కూపింగ్ రివ్యూ. సో ఇట్లాగా న్యూట్రిషనల్ స్టేటస్ అండ్ డైటరీ ప్యాటర్న్స్ ఆఫ్ గవర్నమెంట్ స్కూల్ గోయింగ్ అడోలిసెన్స్ ఆఫ్ లక్నో సిటీ విత్ రిఫరెన్స్ టు రికమెండెడ్ డైటరీ అలవెన్సెస్ ICMR 2024 ఇండియా. చూసారా, ఏ దేశం నుండైనా ఏం కాదండి, మీరు ఆర్టికల్ని రిఫర్ చేయాలి అని అంటే ఏ కంట్రీ నుండైనా ఏం కాదు. మీరు మేడమ్స్కి రివ్యూస్ ఇచ్చేటప్పుడు అంటే ఆర్టికల్స్ని సబ్మిట్ చేసేటప్పుడు ఏ కంట్రీ నుండైనా ఇచ్చేటప్పుడు మేడం వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. కాకపోతే ఆ గ్యాప్ అనేది ఫిల్ కావాలి, ఆ ఆర్టికల్ తోటి మీరు ఇచ్చే ఆ టైటిల్ తోటి ఫిల్ కావాలి. కొంచెం అది చూసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో ఆబ్జెక్టివ్స్ కూడా మీరు ఆర్టికల్స్ చదువుతూ ఉంటే వీళ్ళది ఇలా చేశారు కదా, మనం ఎందుకు ఇలా కూడా చేయరా, ఇలా కూడా చేయొచ్చు. ఇప్పుడు జనరల్గా కొన్ని స్టడీస్లో ఆంథ్రోపోమెట్రిక్ అనాలిసిస్ యూజ్ చేయరు. న్యూట్రిషనల్ స్టేటస్లో ఏం యూజ్ చేస్తారు, జనరల్గా ఆంథ్రోపోమెట్రిక్ అనాలిసిస్ యూజ్ చేస్తారు కదా. కొంతమంది బయోకెమికల్ అనాలిసిస్ని కూడా యూజ్ చేస్తారు, ఐరన్ ఇవి తెలుసుకోవడానికి. సో అట్లాగా యూనిక్గా కూడా మీరు ఇంక్లూడ్ చేయొచ్చు. ఆంథ్రోపోమెట్రిక్ ప్లేస్లో మీరు బయోకెమికల్ పారామీటర్స్ అని కూడా పెట్టొచ్చు. సో అది కూడా న్యూట్రిషనల్ స్టేటస్ చెప్తుంది కదా, అసెస్మెంట్ ఇస్తుంది కదా మనకి. అట్లాగా ఇది ఒక ఆబ్జెక్టివ్ అయింది కదా. అట్లా ఒక 2 to 3 ఒక 4 ఆబ్జెక్టివ్స్ ఇస్తే స్టడీ అనేది స్టాండర్డ్గా ఉంటుంది. ఓకే, మినిమం టు మ్యాక్సిమం 4 ఇలాగ మీరు ఇవ్వడానికి ట్రై చేయండి. సో గూగుల్ స్కాలర్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ టు రీడ్ ఆర్టికల్స్ అండ్ టు డౌన్లోడ్ ఆర్టికల్స్. అండ్ పబ్మెడ్ కూడా కొంచెం మనకి ఇస్తుంది. పబ్మెడ్ కూడా నేను చూపిస్తాను ఎలా ఉంటుందో. సో జనరల్గా గూగుల్ స్కాలర్ లాగా పబ్మెడ్ అనమాట. మీరు క్రోమ్కి వెళ్ళిన వెంటనే యుల్ గెట్ అనమాట, మీరు యూజ్ చేసే ఆ టాపిక్ అనేది వస్తుంది. సో అట్లాగా సో పబ్మెడ్ అనమాట. పబ్మెడ్ అని క్లిక్ చేసినాక మీకు అక్కడ పబ్మెడ్ అన్న ఆప్షన్ చూపిస్తుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అనే ట్యాగ్ ఉంటుంది. సో అక్కడ మీరు రీసెర్చ్ క్లిక్ చేసినా వస్తుంది. పబ్మెడ్తో రీసెర్చ్ గేట్ కూడా ఉంటుంది ఒకటి, రీసెర్చ్ గేట్. సో రీసెర్చ్ గేట్లో కూడా ఈ సైట్స్ అనేటివి స్టాండర్డ్ అండి. దిస్ ఈస్ ద స్టాండర్డ్ సైట్స్. సో ఈ సైట్స్లో మీరు డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, ఆర్టికల్ రీడ్ ఆప్షన్ ఉంటుంది. తర్వాత ఇట్ ఈస్ వెరీ ఫీజిబుల్ అండ్ ఈజీ వే టు సర్చ్ ఆర్టికల్స్ అనమాట. సో పబ్మెడ్, గూగుల్ స్కాలర్ అండ్ రీసెర్చ్ గేట్, ఇవి 3 ఇంపార్టెంట్. ఈ 3 మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ 3 అయితే కంపల్సరీగా అనిపిస్తుంది. అండ్ ఆల్సో నేను నెక్స్ట్ వీడియోలో నేను ఎలా రాయాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికంటే ముందు మీరు ఈ స్టెప్స్ని అయితే ముందుగా నేర్చుకోండి. టైటిల్ అని చూస్ చేసుకోవాలి, ఎలాంటి ఆర్టికల్స్ని ఆప్ట్ చేసుకోవాలి, ఆర్టికల్స్ని ఎంత ఎక్కువ చదివితే అంత బెస్ట్ ఉంటుంది. డోంట్ వరీ, మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా కామెంట్ చేయండి బిలో, ఐ విల్ డూ. అండ్ ఆల్సో ఇట్లా మీరు ఈ రకంగా మీరు సెర్చ్ చేస్తే కనుక మీకు సీరియల్గా ఇలా ఆర్టికల్స్ వస్తాయని నేను చెప్పడానికి చేశాను. ఎందుకంటే మాకు ఎవరు చెప్పలేదండి, మీరు పబ్మెడ్కి వెళ్ళి మీరు ఆర్టికల్స్ని సెర్చ్ చేయండి, రీసెర్చ్ గేట్లో సెర్చ్ చేయండి, గూగుల్ స్కాలర్లో సెర్చ్ చేయండి, ఇలా ఏం చెప్పలేదండి. మాకు మేడమ్స్తో ఒక 2-3 తిట్లు అడ్డాక మాకు మేడం ఇలా సెర్చ్ చేస్తే దొరుకుతాయి అని అప్పుడు చెప్తే ఇలా తెలిసింది. ఓకేనా. సో థీసిస్ మొత్తం అయిపోయాక పబ్లిషింగ్ కూడా ఉంటుంది. పబ్లిష్ చేస్తేనే మీకు ఫ్యూచర్ హైయర్ స్టడీస్కి చాలా యూజ్ అవుతుంది. పేపర్ వర్క్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో పేపర్ అనేది చూపివ్వాలి. నాది ఇంటర్నేషనల్ జనరల్లో పబ్లిష్ అయింది, మీరు కూడా అలా పబ్లిష్ చేయాలి అని అంటే థీసిస్ వర్క్ కంపల్సరీ కంప్లీట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోస్లో నేను ఎలా మిగతా ఓవరాల్ స్ట్రక్చర్ కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోకి అయితే టైటిల్ వరకు అంటే ఏంటి నెక్స్ట్ స్టెప్స్ అనేటివి మీకు బ్రెయిన్లో ఫస్ట్ జరిగే క్వశ్చన్ మార్క్ తోటి నేను ఈ వీడియోని స్టార్ట్ చేశాను.
సో ఎస్, ఇది మీకు రీచ్ అవుతుందని నమ్ముతున్నాను. అండ్ ఆల్సో చాలామంది ఇంగ్లీష్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్తున్నారు. ఐ విల్ ట్రై మై బెస్ట్ అండి. ఎందుకంటే నా వీడియోస్ చూసే సగం మంది తెలుగు స్టూడెంట్స్ ఉన్నారు, మిగతా సగం మంది ఇంగ్లీష్ స్టూడెంట్స్ ఉన్నారు. అందుకే నేను ఇంగ్లీష్ తెలుగు కలిపి చెప్తున్నాను. ఐఎమ్ వెరీ సారీ ఫర్ హూ ఆర్ ఫేసింగ్ దిస్ ఇష్యూ. నేను ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నాకు కూడా న్యూ అండి యూట్యూబ్ ఇదంతా. ఎందుకంటే ఐ వాజ్ జస్ట్ కంప్లీటెడ్ అండ్ ఐ వాజ్ స్టార్టెడ్ దిస్ ఫస్ట్ యూట్యూబ్ క్రియేటర్ అని. So please make that adjustment, and I also do my best to help you guys. And please, if you have any doubts, comment below. I'll try to reach you, and I'll also respond to you. So please do like, share and subscribe to my YouTube channel, Nutriverse Academy. Thank you.